అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. రీసెంట్గా అంటే 2025-26 అకాడమిక్ ఇయర్లో నాకు తెలిసిన ఒక స్టూడెంట్కి ఎన్ఐటి జైపూర్లో సిఎస్సి సీట్ వచ్చింది. తీరా ఆయన అక్కడ జాయిన్ అవ్వడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఎలా అన్నది అర్థం కాలేదు ఆయనకి. దాంతో చాలా సతమతమయ్యాడు. అక్కడ అవసరమైనంత ఫీజులు చెల్లించే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలని చాలా ఇబ్బంది పడ్డాడు. మనం కొంతమందితో మాట్లాడిన తర్వాత ఆయనకి సమస్య పరిష్కారం కావడంతో ప్రస్తుతం చేరాడు అక్కడ. అయితే చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియని విషయాలు ఐఐటి ఎన్ఐటీల్లో ఫీజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అయితే అందులో ఫీజు వేవర్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ లేదంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఇన్కమ్ బట్టి 1,00,000 లోపు ఇన్కమ్ ఉంటే ఫ్రీగా ఉంటుంది. కొన్ని చోట్ల 5 lakh వరకు ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి 1/3 రాయితీ ఉంటుంది ట్యూషన్ ఫీజు వరకు. కానీ అందరూ మెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మెస్ హాస్టల్ ఫీజు కొంత ప్రతి ఏటా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఆ కొద్దిపాటి ఫీజులు కూడా భరించలేం అనుకునేటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అన్న దాని మీద ఆలోచిస్తూ ఉంటారు. చాలా కష్టపడి చదువుతారు, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి క్యాంపస్లో సీట్ వస్తుంది. కానీ అక్కడ చేరడానికి అవసరమైన ఫీజులు లేక చివరి నిమిషంలో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి, చాలా మెరుగైనటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే అది మనం కాసింత సెర్చ్ చేస్తే చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. కొంతమంది ఏదో మనం ఎన్ఐటి చేరాలనుకుంటున్నాం, ఐఐటి చేరాలనుకుంటున్నాం, లేదంటే ఎయిమ్స్ లాంటి విద్యా సంస్థల్లో మెడిసిన్ కోసం చేరాలనుకుంటున్నాం, ఇట్లాగా అనుకుని దానికోసం కుస్తీ పడతారు తప్ప మనం అనుకుంటున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి అనేక రకాల అవకాశాలు ఏంటి అన్న దాని మీద పెద్దగా సెర్చ్ చేస్తున్న ప్రయత్నాలు లేవు. ఇప్పుడు అందరికీ చాట్ జీపీటీలు వచ్చినాయి, చాలా రకాల ఏఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరు ఎందులోనైనా సెర్చ్ చేయొచ్చు, గూగుల్ చేయొచ్చు, ఇతర రకాల ప్రయత్నాలు చేయొచ్చు. కాసింత సమాచారం సేకరించడం చాలా అవసరం. సమాచారం సేకరిస్తే చాలా మార్గాలు దొరుకుతాయి. మీకు ఫైనాన్షియల్ బర్డెన్ అయినా లేకుంటే మీకు ఇతర సమస్యలు ఏమున్నా అన్నింటినీ ఓవర్కమ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. మీకున్న టాలెంట్ ఉంటే, మీరు మంచి ర్యాంక్ సాధిస్తే, మీకు నిజంగా సీట్ వచ్చే అవకాశం ఉంటే ఇక ఏ అడ్డంకులు మిమ్మల్ని నిలుపుదల చేసే అవకాశమే ఉండదు. అందుకు అనేక మార్గాలు ఉంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక ప్రయత్నంలో భాగంగా కాన్పూర్ ఐఐటిలో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఛాన్సెస్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే ఐఐటీల్లో స్కాలర్షిప్స్ ఉంటాయి అని కూడా చాలామందికి తెలియదు. ఎన్ఐటీల్లో స్కాలర్షిప్స్తో పాటు ఇంకా చాలా రకాల ఛాన్సెస్ ఉంటాయి అన్నది కూడా తెలియదు. కేవలం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనే కాదు, ప్రైవేటు టాప్ మోస్ట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం ప్రయత్నం చేయాలా, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటన్న దాని మీద స్టడీ చేయాలి. అలాంటి ప్రయత్నం చేస్తే అందరికీ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కాన్పూర్కి సంబంధించి కాన్పూర్ ఐఐటిలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అన్నది పరిశీలిద్దాం. దాని తర్వాత ఇంకా ఎవరికైనా ఏమైనా అవకాశాలు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే మిగిలినటువంటి ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ ఏమేమి ఉంటాయి అన్నది మనం చూద్దాం. ఫస్ట్ బ్రైట్ మైండ్ స్కాలర్షిప్. ఇది కాన్పూర్ ఐఐటి స్టూడెంట్స్కి అక్కడ మనం అడ్మిషన్ తీసుకుంటే లభించేటువంటి అవకాశం. ఎవరైనా ఆల్ ఇండియా ర్యాంక్ జేఈ అడ్వాన్స్డ్లో 100 లోపు ర్యాంక్ వస్తే ఈ స్కాలర్షిప్ ఇస్తారు. మీరు ఎవరైనా 100 లోపు ర్యాంక్ వచ్చి ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి చెన్నై వీటిని కాకుండా మీరు ఐఐటి కాన్పూర్ని చూస్ చేసుకుంటే అక్కడ ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ట్యూషన్ ఫీజు లేకుండా ఐఐటి కాన్పూర్లో మీకు ప్యూర్లీ ఈ బ్రైట్ మైండ్ స్కాలర్షిప్ పేరుతో ఏటా 3 లక్షల రూపాయలు విలువైనటువంటి స్కాలర్షిప్ మీకు వస్తుంది. మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా నడిచిపోద్ది. మొత్తం మీ గ్రాడ్యుయేషన్ బీటెక్ అంతా ఫ్రీగా చేసేసుకునే అవకాశం. 100 లోపు ర్యాంక్ వస్తే ఆల్ ఇండియా ర్యాంక్, అది చాలా కొద్దిమందికే వస్తుంది. ఆ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళంతా అటు బాంబే, ఇటు ఢిల్లీ, మరోవైపు చెన్నై అలాంటి ఐఐటీలకు వెళ్తారు కాబట్టి ఇక్కడ వచ్చేది తక్కువ. దాని తర్వాత మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్ ఒకటి ఉంది. ఎవరైనా నాన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 4.5 lakhs లోపు గనక ఉంటే వాళ్ళు ఎవరైనా ఈ ఎంసీఎం స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసినటువంటి వాళ్ళకి మొత్తం ట్యూషన్ ఫీజు వేవ్ చేస్తారు, ఎటువంటి ట్యూషన్ ఫీజు
చెల్లించాల్సిన పని లేదు. మీరు నాన్ ఎస్సీ ఎస్టీ అయ్యి ఉండి మీకు 4.5 lakhs లోపు ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే మీరు ఎంసీఎం పరిధిలోకి వస్తారు. కాన్పూర్లో అడ్మిషన్ తీసుకుంటే చాలు. వాళ్ళకి మొత్తం ట్యూషన్ ఫీజు రద్దు చేయడమే కాకుండా నెలకి 1000 రూపాయల చొప్పున అలవెన్స్ కూడా ఇస్తారు. సో అలవెన్స్ 1000 రూపాయలు ప్రతి నెల అందుకోవచ్చు. మీరు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఉండదు. అయితే దీనికి ఒక కండిషన్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా సిపిఐ క్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సిపిఐలో మీ యాన్యువల్గా 6.5% తగ్గకుండా చూసుకోవాలి. అంటే మీరు ఎగ్జామ్స్లో మంచి మెరిట్ సాధించాలి. అట్లీస్ట్ 6 అయినా ఉండాలి. 6 తగ్గకుండా మీరు చూసుకోగలిగితే ఈ ఎంసీఎం స్కాలర్షిప్కి మీరు అర్హులవుతారు. మీరు ట్యూషన్ ఫీజు చెల్లించక్క లేకుండా బీటెక్ చేసేదానికి ఐఐటి కాన్పూర్లో అవకాశం ఉంది. దాని తర్వాత ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఎవరైనా స్టూడెంట్స్ బిఎస్ ప్రోగ్రామ్స్లో, అక్కడ బిఎస్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు మ్యాథమెటిక్స్ వంటి అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఎవరైనా ఇక్కడ చేరగలిగితే వీళ్ళకి 30,000 రూపాయల చొప్పున, అంటే సెమిస్టర్కి 30,000 అంటే ఏడాదికి 60,000 రూపీస్ యాన్యువల్గా వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. దాంతోపాటుగా రీసెర్చ్ చేయడం కోసం ఏడాదికి 20,000 రూపాయలు అదనంగా ఇస్తారు. ఎవరైనా దీంట్లో 6%కి తగ్గకుండా ఈ క్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మీరు 6% మినిమం ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత డోనర్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. దాదాపు 129 మంది స్టూడెంట్స్కి ఈ ఐఐటిలో వాళ్ళంతా ఆలుమ్ని స్టూడెంట్స్ లేదంటే అదర్స్ బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా స్పాన్సర్ చేసేటువంటి స్కాలర్షిప్స్ ఉంటాయి. అదంతా ప్యూర్లీ మెరిట్ బేస్డ్ కానీ లేదంటే వాళ్ళు ఫైనాన్షియల్గా అవసరమైనటువంటి పూర్ స్టూడెంట్స్కి కానీ ఆ బేస్ చేసుకుని ఈ స్కాలర్షిప్ ఇస్తారు. సో మిగిలినటువంటి ఫ్రీ బేసిక్ మెస్ స్కాలర్షిప్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మెస్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మెస్ ఫీజులు కూడా చెల్లించలేము, అది కూడా మాకు భారమే అనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 4.5 lakhs లోపు ఉంటే వాళ్ళకి మొత్తం మెస్ ఫీజు అంతా 4 ఏళ్ల పాటు బీటెక్ కోర్స్ అంతా చెల్లించేదానికి తగ్గట్టుగా ఇదొక మెస్ స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఎక్స్టర్నల్ స్కాలర్షిప్స్ చాలా రకాలు ఉంటాయి. అన్ని ఐఐటీల్లోనూ కూడా ఇలాంటి ఎక్స్టర్నల్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అందులో కాన్పూర్ ఐఐటీలో కూడా చాలా రకాలు అప్లికేషన్స్ పెట్టిస్తూ ఉంటారు. చాలా రకాల ఇన్స్టిట్యూషన్తో ముఖ్యంగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఎక్కువ మందికి ఈ ఎక్స్టర్నల్ స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదొక మార్గం అన్నట్టు. అంటే ఐఐటి కాన్పూర్ ఇచ్చేటువంటి అన్ని రకాల స్కాలర్షిప్స్లో ఎక్కడా మీకు గుర్తించకపోతే అది మళ్ళీ మీకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దాని ద్వారా కూడా మీరు స్కాలర్షిప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే మీకు అంతకుముందు స్పోర్ట్స్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే అలాంటి వాళ్ళని స్పోర్ట్స్లో ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ వరకు ఇచ్చే క్యాంపస్ స్పోర్ట్స్ అచీవ్మెంట్లను బట్టి వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎవరైనా వాళ్ళ సిపిఐ 8.5 దాటేసి కూడా ఉండేటువంటి వాళ్ళందరికి కూడా ఈ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు. అది దానికి ముందేడాది అంటే ఫస్ట్ ఇయర్లో పెర్ఫార్మ్ చేస్తే సెకండ్ ఇయర్లో ఈ స్కాలర్షిప్ దక్కేదానికి అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటుగా ఇంకా రకరకాల స్కాలర్షిప్స్ అదర్ సైడ్ నుంచి వచ్చేటువంటి కూడా ఉంటాయి. ఐఐటీలో చేరినటువంటి స్టూడెంట్స్కి అనేక రకాల మార్గాలు, అనేక రకాల సంస్థలు స్కాలర్షిప్స్ అందిస్తాయి. వాటన్నిటి మీద కూడా మీకు అవగాహన ఉంటే, ప్రయత్నం చేస్తే ఫైనాన్షియల్గా ఎక్కడైనా సీట్ వచ్చినప్పుడు బర్డెన్ కాదు, ఎవరైనా చేరొచ్చు, ఎట్టయినా గట్టెక్కొచ్చు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో ఇతర కారణాలు చెప్పి ఐఐటి వైపు మొగ్గు చూపకుండా ఐఐటీలో ఫీజులు ఎక్కువ ఉన్నాయని, అమ్మో అంత ఫీజులు ఎవరు భరించగలరని, ఎన్ఐటీల జోలికి వెళ్ళాలంటేనే చాలా ఖరీదని, ఇలాంటి అభిప్రాయాలకి ఎవరూ రావద్దు. ఎందుకంటే చాలా రకాల అవకాశాలు ఉన్నాయి, అనేక రకాల మార్గాలు ఉన్నాయి. మీరు సెర్చ్ చేస్తే ఇంకా కొత్త రకాల మార్గాలు కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ ఉపయోగించుకుని మీరు ప్రయత్నం చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి బ్రైట్ ఫ్యూచర్ని అలాంటి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సంపాదించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఇది ఐఐటి కాన్పూర్ సంబంధించినటువంటి అందుబాటులో ఉన్న స్కాలర్షిప్స్. ఇంకా ఎవరికైనా సమాచారం కావాలంటే మిగిలిన ఎన్ఐటీలు ఐఐటీలకు సంబంధించి కూడా మరోసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరైనా స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ రాసి అడ్వాన్స్డ్ రాసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు
జిఎఫ్టిఐస్ ఇలాంటి వాటి చేరాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి పర్సనల్ గైడెన్స్ కావాలంటే మనం మెంటర్షిప్ స్టార్ట్ చేసాం. ఎవరైనా నేరుగా సంప్రదించండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.